ఎండలు ఎండలు ఎన్నియలో ఇవి వేడిమి మంటలు ఎన్నియలో ఎండలు ఎండలు ఎన్నియలో ఇవి వేడిమి మంటలు ఎన్నియలో వేడిమి మంటలు ఎన్నియలో ఇవి మండే కొలిమిలు ఎన్నియలో వేడిమి మంటలు ఎన్నియలో ఇవి మండే కొలిమిలు ఎన్నియలో ఎండలు 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 హా. ప్రియమైన నల్లగొండ జిల్లా సోదర సోదరీమణులారా, తెలంగాణ ప్రజలారా, ఒక్క క్షణం ఆలోచించండి, అనుసరించండి, అప్రమత్తమై ఆయురారోగ్యంగా ఆనందంగా జీవించండి. వైద్య ఆరోగ్య శాఖ నల్లగొండ వారి సూచనలు పాటించండి. మనకి తెలుసు వేసవికాలపు ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉంటాయని. మరీ ఈసారి చాలా ఉధృతంగా ఉన్నాయి. ఫిబ్రవరిలో మొదలై మార్చిలో తీవ్రమై ఏప్రిల్ మే జూన్ నెలలో అత్యధికమై మానవాళి మనుగడకు ప్రశ్నార్థకమైన ఈ వేడిమి నుండి ఉపశమనం పొందడానికి మనందరం సమిష్టిగా ఒక్కటై జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ హీట్ స్ట్రోక్ బారిన పడకుండా మనందరం సురక్షితంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి. ఎండలు 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 పగిలే బండలు మండే గుండెలు ఎండిన బావులు చెరువులు ఊటలు బగబగ మండే భానుడి కోపం విలవిల బతుకుల వికృత రూపం గజగజ వణికే హీటుకు పాపం ప్రకృతి వేటే జనులకు శాపం జనించే వేడికి జాగ్రత్తొక్కటే మనిషి ఆయుషుకు మార్గం సుగమం. ఎండలు 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 పగిలే బండలు మండే గుండెలు. ఎగిసిన ఈటు ఎన్నియలో జన జీవన వేటు ఎన్నియలో జాగ్రత్త ఒక్కటే ఎన్నియలో జనజాతిని కాపాడనియలో ఎండలు 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 హా. తప్పనిసరి అయితే మాత్రమే ఉదయం 11 గంటల తర్వాత మధ్యాహ్నం 4 గంటల లోపు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లరాదు. ఒకవేళ తప్పనిసరి అయితే తలపైన టోపీ గాని తెల్లటి వస్త్రం గాని ధరించి గొడుగును వాడుతూ వెళ్ళాలి. నల్లటి వస్త్రాలు వాడరాదు. తెల్లటి వస్త్రాలు మరి వదులుగా ఉండే దుస్తులను మాత్రమే వాడటం మంచిది. ఏప్రిల్ నెలలో ఎన్నియలో 40 డిగ్రీలు ఎన్నియలో మే జూనుల్లో ఎన్నియలో అవి 50 దాటును ఎన్నియలో పెరిగిన వేడికి ఎన్నియలో వడ దెబ్బకు బలి మనం ఎన్నియలో వాంతులు నీరసం ఎన్నియలో వేడిమి చెమటలు ఎన్నియలో అతిసారముతో ఎన్నియలో సొమ్మసిల్లుతాం ఎన్నియలో హీటు స్ట్రోక్ ఇది ఎన్నియలో ప్రజలందరి శాపం ఎన్నియలో హీటు స్ట్రోక్ ఇది ఎన్నియలో ప్రజలందరి శాపం ఎన్నియలో ఎండలు 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 హా. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో అత్యంత ముఖ్యమైనవి మాంసాహారాన్ని, ఎక్కువ నూనెతో తయారు చేసినటువంటి ఆహారాన్ని, పదార్థాలను, ముఖ్యంగా బర్త్డే పార్టీల్లో, వేడుకలలో, పెళ్లిళ్లలో, విందుల్లో బిర్యానీలను, మాంసాహారాన్ని తినకపోవడం చాలా ఉత్తమం. మజ్జిగ, నిమ్మరసం, పండ్లు, జ్యూస్ లాంటితో పాటు ఇంట్లో తయారు చేసుకున్నటువంటి చక్కెర, ఉప్పు సమపాళ్లతో కలిపినటువంటి ద్రావణాన్ని తరచుగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు సుమారు 4 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగడం మన శరీరానికి చాలా అద్భుతమైంది. దీనివల్ల మన వేడిమి తగ్గి శరీర ఉష్ణోగ్రతలు సమతుల్యంతో ఉంటాయి. రోడ్డుపై ఉంచిన పానీపూరి, షర్బత్ లాంటి కలుషితమైన నీళ్లతో తయారు కాబడినటువంటి డ్రింక్స్ ని ఎట్టి పరిస్థితుల్లో వాడరాదు. ఇక కూల్ డ్రింక్స్ కూడా వాడకపోవడం మంచిది. నీళ్లు కూడా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే వాడటం మన యొక్క ఆరోగ్యానికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఎగిసిన ఈటు ఎన్నియలో జన జీవన వేటు ఎన్నియలో